ఐశ్వర్యని అరెస్టు చేయడానికి వచ్చి రేఖకి షాక్ ఇచ్చిన నందు ఆనందంలో అపర్ణ నిజంగానే నందు ఎంట్రీ ఇవ్వబోతుందా? ఐశ్వర్యని అరెస్టు చేయబోతుందా? అసలు ఐశ్వర్యని ఎందుకు అరెస్ట్ చేయబోతుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఐశ్వర్య అయితే స్లిప్పులు పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ స్లిప్పులు చూస్తూ అక్కడే ఉన్న ఇన్విజిలేటర్కి దొరికిపోతుంది. ఇక ఇన్విజిలేటర్ అయితే ఆ పేపర్స్ తీసుకొని, ఏంటమ్మా ఇది, నేను ముందే చెప్పాను కదా ఇలాంటి స్లిప్పులుంటే బయటికి తీసి పాడేమని, ఎందుకు ఉంచుకున్నావు ఇలాగా అని అడుగుతూ ఉంటాడు ఐశ్వర్యని. ఇప్పుడేమైంది, స్లిప్పులు రాసుకొని ఎగ్జామ్ రాస్తున్నాను, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం అవ్వలేదులే, చూసి చూడనట్టు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. దొరికిపోయిందే కాకుండా ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు ఇన్విజిలేటర్. అప్పుడే ఇదంతా చూస్తున్న ఇందు అయితే ఐశ్వర్య ఎందుకు ఇలా చేస్తుంది, ఇప్పుడు డీబాట్ చేస్తే తను ఎగ్జామ్ రాయడానికి కూడా ఉండదు, చదివిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పినా సరే నేను దొరికిపోతాను, ఐశ్వర్య ఎందుకు ఇలా చేస్తుందో అని అనుకుంటూ జాలిపడుతూ ఉంటుంది ఐశ్వర్య మీద ఇందు అయితే. అప్పుడు ఇన్విజిలేటర్ అయితే, నువ్వు చేసిందే తప్పు, చేసిన తప్పుని మళ్ళీ సమర్థించుకుంటున్నావా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు, నిన్ను డీబాట్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. సరే వెళ్తున్నాను, డీబాట్ చేస్తే ఏమైంది, నాకేమీ నష్టం లేదు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. నువ్వు ఎగ్జామ్ రాయకపోతే మీ పేరెంట్స్ ఏమీ అనరా అని అంటూ ఉంటే, మా పేరెంట్స్ గురించి నేను చూసుకుంటాను, రెండువే వెళ్దాం అని అంటూ తన స్నేహితుల్ని పిలుస్తుంది. ఏంటి, ఎగ్జామ్ రాసుకునే వాళ్ళు కూడా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నా ఫ్రెండ్స్ కూడా స్లిప్పులు తీసుకొచ్చారులే అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇదేంటే, నువ్వు దొరికిపోయిందే కాకుండా మమ్మల్ని కూడా బుక్ చేసేసావు అని అంటూ ఉంటారు వాళ్ళు. మనమంతా ఒక గ్రూప్ కదా, ఏం చేసినా మనం నలుగురం కలిసే చెయ్యాలి, పదండే వెళ్దాం, బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం, ఈ ఎగ్జామ్స్ బోర్ కొడుతున్నాయి, ఇతను స్లిప్పులు లాగేసుకుంటే మనం ఎగ్జామ్ ఏమి రాస్తాము, పదండే, మన ఐడియాలు మనకున్నాయి కదా, మన ప్లాన్లు మనం ఫాలో అవుదాము అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడు ఇన్విజిలేటర్ అయితే, అసలు మీ పెద్దవాళ్ళకి మీరేం సమాధానం చెప్పుకుంటారో నేను చూస్తాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరు ఇక 2 సంవత్సరాల వరకు ఏ ఎగ్జామ్ కూడా రాయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు ఇన్విజిలేటర్ అయితే. అప్పుడే అక్కడి నుంచి ఐశ్వర్య తన ఫ్రెండ్స్ని తీసుకొని చాలా పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య, ఎందుకు నువ్వు ఇలా చేశావో, ఇప్పుడు రేఖ అంటే నీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది, తను ఇప్పుడు నీ గురించి తెలిస్తే ఎంత బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇందు అయితే. తర్వాత ఆ స్లిప్పులన్నీ తన టేబుల్ మీద పెట్టుకుంటాడు ఇన్విజిలేటర్. పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ అయితే పూర్తయిపోతుంది. ఇందు అయితే ఎగ్జామ్ అయితే చాలా బాగా రాస్తుంది. అలా రాసిన తర్వాత తను పేపర్స్ ఇచ్చేసి ఇంటికైతే అమ్మో లేట్ అయిపోతుంది అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇన్విజిలేటర్ ఆ స్లిప్పులు అయితే చూస్తాడు. ఆ స్లిప్పులు చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఇవి సేమ్ టు సేమ్ యాస్టీజో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లే ఉన్నాయి వరుసగా, ఈ పేపర్ ఎలా ఉందో ఇవి కూడా, ఈ స్లిప్పులు కూడా అలాగే ఉన్నాయేంటి, ఇవి మామూలుగా రాసుకొచ్చినవి కాదు, ఇంటికాడ రాసుకొని క్వశ్చన్స్ చూసి తీసుకొచ్చినవి కాదు, ఇవి ఇవాళ వచ్చే పేపర్స్లో మొత్తం యాస్టీస్ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ పేపర్ వచ్చినట్టు ఈ ఆన్సర్లన్నీ కూడా గుద్దుకు వచ్చారు, ఇవి డిజిటల్ ప్రింట్ లాగే ఉన్నాయి, అంటే వీళ్ళకి ముందే పేపర్ లీక్ అయిపోయిందా, అంటే వీళ్ళు ఈ పేపర్ లీక్ చేసిన వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారు. తర్వాత ఇంకో స్లిప్ చూడంగా దాని వెనకాల రేపటి పేపర్ కూడా ఉంటుంది. అవి చూసి ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళేదో పెద్ద మాఫియాతోనే పెట్టుకున్నారు, ఇది మామూలు విషయం కాదు, వెంటనే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్కి అయితే కంప్లైంట్ ఇస్తాడు ఆ ఇన్విజిలేటర్ అయితే. చూసారా సార్, ఇవి డిజిటల్ ప్రింట్వి, చాలామంది స్టూడెంట్స్ భవిష్యత్తు సార్, ముందే పేపర్ లీకేజ్ అయిపోతాయి, ఇలాంటి వాళ్ళు చదవని వాళ్ళు అందరూ కూడా ఈ పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళకు వచ్చినవన్నీ కూడా తెలుసుకొని రాసేస్తారు, మరి సంవత్సరాలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్,
దీన్ని మీరు మామూలుగా ఊరుకోకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్, ఇది స్టూడెంట్స్ భవిష్యత్తుకి సంబంధించిన విషయం అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రిన్సిపల్ అయితే వెంటనే ఇక పోలీసులకైతే ఫోన్ చేసి ఇక ఈ వివరాలన్నీ ఐశ్వర్య గురించి అయితే చెప్తారు. మేము చూసుకుంటాము అని పోలీసులైతే అంటారు. తర్వాత ఇక ఇందు అయితే ఇంటికి వెళ్తుంది. అలా ఇందు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రేఖ అయితే ఆగు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావో, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే ఇక ఇందు అయితే ఏమీ చెప్పలేకపోతుంది, తను భయపడిపోతూ ఉంటుంది. అపర్ణ కూడా ఇప్పుడు ఇందు ఏం సమాధానం చెప్తుందా అని తను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్ళానంటే నువ్వు రోడ్డు మీద వెళ్తుండడం నేను చూశాను, చెప్పు నీకు అక్కడేం పని, ఆ ఏరియాలో ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రేఖ. తను స్వాతి తను డ్రెస్ కుట్టించుకొని రమ్మంది, అందుకనే వెళ్ళాను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. స్వాతి, నువ్వు డ్రెస్ ఇచ్చి కుట్టించుకోమని చెప్పావా, కుట్టించుకు రమ్మన్నావా అని అడుగుతూ ఉంటే, అవునంటే కుట్టించుకొని రమ్మన్నాను అని స్వాతి కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే సరే అయితే ఆ టైలరు అడ్రస్ ఎక్కడా, ఆ టైలర్ ఫోన్ నెంబర్ ఉందా, నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది రేఖ. ఒక్కసారి ఇందు అపర్ణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ఇందు అయితే అది ఫోన్ నెంబర్ ఏమీ నా దగ్గర లేదు అని అంటూ ఉంటుంది. ఇందు, నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తుంది అని అనగానే, ఏ స్వాతి, నీకు ఆ టైలరింగ్ చేసే వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుస్తుంది కదా, నువ్వు ఫోన్ చేసి వాళ్ళతో చెప్తావు కదా, ఫలానా వాళ్ళ చేత నేను ఈ డ్రెస్సు పంపిస్తున్నాను కుట్టివ్వమని, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక ఫోన్ నెంబర్ అయితే ఇస్తుంది స్వాతి అయితే. ఇక ఇచ్చిన తర్వాత రేఖ అయితే ఫోన్ చేస్తుంది. మీ దగ్గరికి ఇందు అనే అమ్మాయి, స్వాతి పంపించిన అమ్మాయి డ్రెస్ తీసుకొచ్చిందా అని అడుగుతూ ఉంటే, తీసుకొచ్చింది మేడం, కానీ ఆ డ్రెస్ మొత్తం కూడా కుట్టించేసరికి కొంచెం లేట్ అయ్యింది అని అంటూ వాళ్ళైతే చెప్తారు. అప్పుడే ఇక అలా చెప్పడంతో ఇందు అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత, బ్రతికిపోయావు, ఎక్కడికైనా వెళ్ళావేమో అనుకున్నాను, నాకు చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్తావులే అని అనుకుంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక ఇందు అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక స్వాతి, ఇందు, అపర్ణ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ ఆంటీకి దొరికేస్తామేమని భయమేసింది అని అంటూ ఉంటుంది స్వాతి. ఎలా రాసావే ఇంతకీ ఎగ్జాము అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. బాగా రాశాను అపర్ణ, చాలా బాగా రాశాను, నేనే ఫస్ట్ వస్తాను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. అలా ఇందు అన్న మాటలకి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అపర్ణ. లోపలికి ఇక ఇందు వెళ్ళిపోయిన తర్వాత ఐశ్వర్య అయితే వస్తుంది. ఇక ఐశ్వర్య వచ్చి రేఖతో అంటూ ఉంటుంది, ఎంతసేపు అయింది ఆంటీ వచ్చి అని అడుగుతూ ఉంటే, ఆ సంగతి నేను అడగాలి, ఎగ్జామ్ ఎలా రాశావు అని అడుగుతూ ఉంటుంది రేఖ ఐశ్వర్యని. నేను చాలా బాగా రాశాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఫస్ట్ ర్యాంక్ వస్తుందా ఆంటీ, ఎవరనుకుంటున్నావు, దట్ ఈజ్ ఐశ్వర్య అని అంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే. ఇక ఐశ్వర్య అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు ఆగి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో పోలీసులు అలాగే ఇన్విజిలేటరు, ప్రిన్సిపాల్ అందరూ కూడా వస్తారు. ఇక అందరూ రావడంతో అప్పుడే ఇంకా రేఖ అయితే పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ, ఏం చేసి వచ్చావో, ఇంతమంది వస్తున్నారు పోలీసులు అని భూషణ్ని అడుగుతూ ఉంటుంది. చచ్చా, నేనేం చేశాను రేఖ, నేనేమి చేయలేదు అని అంటూ ఉంటాడు భూషణ్ అయితే. మరి పోలీసులు ఎందుకు వస్తున్నారు అని అంటూ ఉంటే, ఏమో పోలీసులు ఎందుకు వస్తున్నారో నాకేం తెలుస్తుంది అని అంటూ ఉంటాడు భూషణ్. పోలీసులతో పాటు ప్రిన్సిపల్ కూడా వచ్చాడు, అది చూడు అని భూషణ్ అంటూ ఉంటే, అవును ఐశ్వర్య చదివే కాలేజీ ప్రిన్సిపల్ కదా, ఏంటి ప్రిన్సిపల్ గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది రేఖ. ఐశ్వర్యని పిలవండి అని అనగానే, ఐశ్వర్యన ఎందుకు, తనేమి మీకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు. తానేమీ చెప్పలేదు, ఎగ్జామ్ బాగా రాశానని చెప్పింది అని రేఖ అంటూ ఉంటే, తను ఎగ్జామ్లో కాపీ కొట్టింది, స్లిప్పులు తీసుకువచ్చి తను కాపీ కొట్టింది, మేము వెంటనే తనని ఎగ్జామ్ హాల్ నుంచి డిబోర్డ్ చేసి పంపించేశాము అని అనగానే ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, కాపీ కొట్టిందా, స్లిప్పులు తీసుకొచ్చిందా అని అంటూ ఉంటుంది రేఖ.
అవును, స్లిప్పులు తీసుకురావడమే కాదు మేడం, చాలా పొగరుగా సమాధానం చెప్పింది. తనని పిలిపించండి అని అంటూ ఉంటే ఇంతలో ఐశ్వర్య అయితే వస్తుంది. ఇదేంటి, ఈ ప్రిన్సిపల్ పోలీసులతో వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇక ఐశ్వర్య కిందకైతే వస్తుంది. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటాడు ప్రిన్సిపల్ అయితే. అప్పుడే ఇక లోపలికి వస్తుంది పోలీస్ ఆఫీసర్ అయిన నందు. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన నందు ఐశ్వర్యని అరెస్ట్ చేయడానికి లోపలికైతే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి పోలీసులు వచ్చారని అపర్ణాదేవి బయటికి వస్తూ ఉంటే నందు అయితే ఇక అపర్ణనైతే చూసేస్తుంది. నందు అపర్ణను చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇది మా ఇల్లే కదా, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను కదా, సరిగ్గా ఏమీ గుర్తులేదో. నానమ్మ, ఎలా ఉన్నావు నానమ్మ? నేను నందుని అనుకున్నట్టే పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఈ రేఖ ఆంటీ బాక్స్ బద్దలు కొడదామని వచ్చాను అని అంటూ ఉంటుంది. నందు అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక నందుని చూసి ఇక అపర్ణ అయితే ఇదేంటి, ఈ అమ్మాయిని చూస్తుంటే అచ్చం నా నందులాగే ఉంది, నందుని చూసినట్టే ఉంది, తను కూడా ఇలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకునేది అని అపర్ణ నందుని చూస్తూ ఇక నందు దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే అపర్ణ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అది చూసిన రేఖ అయితే, ఏయ్ అపర్ణ, ఏంటి పోలీసుల వైపుకి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రేఖ. అంటే ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంటే అని అంటూ ఉంటుంది అపర్ణాదేవి. చూసినట్టు లేదు, ఏమీ లేదు, పక్కకి పో. అయినా తను స్లిప్పులు రాసుకొచ్చి కాపీ కొట్టింది. మీరు తనని ఇక ఎగ్జామ్ రాయకుండా బయటికి పంపించేసి పనిష్మెంట్ ఇచ్చారు. అయినా స్లిప్పులు రాసినంత మాత్రాన తనని అరెస్ట్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది రేఖ. మీ అమ్మాయి కేవలం స్లిప్పులు రాసుకొచ్చి కాపీ కొట్టడం కాదు, అంత చిన్న తప్పు కాదు, ఇంకా పెద్ద తప్పే చేసింది. అవి రాసుకొచ్చిన కాపీ పేపర్స్ కాదు, అవి డిజిటల్ ప్రింట్, అంటే యాస్టీస్ పేపర్ దిగిపోయింది, గవర్నమెంట్ని చీట్ చేసింది. ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం అది చీటింగ్ కేసు అవుతుంది. అలాగే దీని వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. సెక్షన్ 120B ప్రకారం ఇది క్రిమినల్ కేసు కూడా అవుతుంది. దీని వెనకాల స్టూడెంట్స్ భవిష్యత్తు ఉంది. రేపు రాబోయే పేపరు, ఈరోజు వచ్చిన పేపర్ ఆన్సర్స్ యాస్టీస్ ఎలా ఉన్నాయి, తను యాస్టీస్ పేపర్ అలాగే దింపేసిందంటే ఖచ్చితంగా తన దగ్గర పేపర్స్ లీక్ చేసే మాఫియా గురించి తనకి బాగా తెలుసు. అందుకే తనని అరెస్ట్ చేసి విచారించాలి, దీనికి మీరు మాకు సహకారం చెయ్యాలి అని అంటూ ఉంటే, లేదు, నా మేనకోడల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, నేను మినిస్టర్ వాళ్ళందరితో కూడా మాట్లాడతాను, మీకు మా స్థాయి ఏంటో తెలీదు, తెలియకుండానే ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటుంది రేఖ. అయితే మీరేమన్నా చెప్పుకోగలగాలనుకుంటే వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పుకోండి అని అంటూ ఉంటుంది నందు. అయితే ఇలాగా స్లిప్పులు పెట్టడమే కాదు, ఎగ్జామ్ పేపర్ యాస్టీస్ దింపేసిందంటే పేపర్ లీక్ చేసే వాళ్ళ గురించి కూడా తనకి తెలుసు. అది పెద్ద మాఫియా. స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి చదువుతారు. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? చదివిందంతా కూడా వేస్టే కదా. కష్టపడి చదివిన వాళ్ళకి, కష్టపడి చదవకుండా ఇలా స్లిప్పులు రాసే వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళకి వీళ్ళకి ఒకేలాగా మార్కులు వస్తే ఇక వాళ్ళ కష్టానికి అర్థం ఏముంది? ఇలాంటి వాళ్ళని 2-3 అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. అరెస్ట్ చేయడమే, కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది నందు. అయితే ఏంటి నువ్వు చాలా ఇదిగా మాట్లాడుతున్నావు అని రేఖ అంటూ ఉంటే, నేను పోలీస్ని, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? మేము సాక్ష్యాలతో సహా మీ మేనకోడల్ని అరెస్ట్ చేస్తున్నాం, మరి మీరేం చేస్తారు? మీరు కూడా ఇలా అడ్డుపడితే మాత్రం మిమ్మల్ని తీసుకువెళ్ళి మీ మేనకోడలతో పాటు సెల్లో వేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటుంది నందు. అప్పుడే ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి రేఖ అయితే ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. ఇంత రిస్క్ అవుతుందని నేను అనుకోలేదంటే అని ఐశ్వర్య అంటూ ఉంటుంది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నా అందరి ముందు నా పరువు పోతుంది అని అంటూ ఉండగా ఇంతలో ఇక మిగతా వాళ్ళ పేరెంట్స్ అయితే, పిల్లల పేరెంట్స్ అయితే వస్తారు. అంటే ఐశ్వర్యతో చేతులు కలిపి సిప్పులు పెట్టిన వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారు. అప్పుడే ఐశ్వర్యని తిడుతూ ఉంటారు. నీ సావాసం పట్టి మా పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు పోగొట్టుకున్నారు కదా, నీతో పాటు వాళ్ళు కూడా స్లిప్పులు తెచ్చుకొని డీబార్ అయిపోయారు,
ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నీకు డబ్బుందని పొగరు ఎక్కువైపోయింది. ఏదైనా చెయ్యొచ్చు అనుకున్నావు, దొరికిపోతే బయట బ్లాక్లో సర్టిఫికెట్లు కొని చూపించాలనుకున్నావు. మా పిల్లల భవిష్యత్తుని కూడా నాశనం చేసావు కదా నువ్వు అని. ఏం పెంపకం అమ్మా! అసలు మీ అమ్మా నాన్న నిన్ను ఎలా పెంచారో నిన్ను పెంచిన వాళ్ళకి చెప్పాలి అని తిడుతూ ఉంటారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని అంటూ ఉంటుంది రేఖ. ఇలా మాటలతోనే చెప్తున్నాము, ఇంకొకళ్ళైతే చేతులతో చెప్పేవాళ్ళు. ఈవిడ గారు చెడిపోయిందే కాకుండా ఇంకా నలుగురిని చెడగొట్టింది, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసింది అని వాళ్ళైతే తిడతారు. ఇలాంటిది ఒక్కసారి జైలుకి వెళ్తే కానీ ఇలాంటి దానికి బుద్ధి రాదు అని చెప్పి అనడంతో అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. ఇక ఐశ్వర్యని అరెస్ట్ చేస్తుంది నందు. అయితే ఈ పెంపకం ఇలాగే ఏడ్చిందనుకుంటా, ఈవిడ గారి పెంపకంలో పెరిగింది కదా అందుకని ఇలా ఉంది అని అంటూ ఉంటుంది నందు. అయితే ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పి ఐశ్వర్యని ఇక అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇక రేఖ అయితే కుప్పకూలిపోతుంది. అప్పుడు ఇక భూషణ్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి రేఖ ఇది? నువ్వు చేసిన అతి గారాభం వల్లే ఈరోజు ఐశ్వర్య ఇలాగా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయ్యి మన పరువు తీసింది అని భూషణ్ అంటూ ఉంటాడు. భూషణ్, నువ్వు మాట్లాడుకు పరువు గురించి. నిన్ను కూడా నేను అలాగే చూసుకున్నాను. నువ్వు కూడా ఏం చేశావు? చివరికి అప్పులు చేసి నా తల మీదకి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది రేఖ. ఇదంతా చూసిన అపర్ణ అయితే నవ్వుతూ ఉంటుంది. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యతలు అని అనుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరు ముందైతే రోజు కూడా తలెత్తి గర్వంగా నిలబడేదాన్నో ఆ అపర్ణ ముందే నన్ను ఈరోజు తలదించుకునేలా చేసింది ఈ ఐశ్వర్య. ఈ ఐశ్వర్యని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి. కానీ ఐశ్వర్యని అరెస్ట్ చేయించిన ఆ ఇన్స్పెక్టర్ మాత్రం చాలా పొగరుగా ఉంది. ఆ ఇన్స్పెక్టర్ చాలా పొగరుగా సమాధానం చెప్తుంది అని అంటూ ఇక రేఖ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రేఖ కోపంతో రగిలిపోతూ అసలు దీన్ని ఏం చెయ్యాలి, ఏం చేసి ఐశ్వర్యని బయటికి తీసుకురావాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణ లోపలికి వెళ్ళి, ఏవండి, మీరు ఐశ్వర్యని అరెస్ట్ చేసేటప్పుడు ఆ ఇన్స్పెక్టర్ని చూశారా అని అడుగుతూ ఉంటుంది. లేదు, నేను చూడలేదు అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి అపర్ణాదేవి, ఆ ఇన్స్పెక్టర్ని అలాగే చూస్తూ ఉండిపోయావు, నేను గమనించాను అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక అపర్ణ అయితే, నీకు సరిగ్గా గుర్తులేదేమో, తను అచ్చం మన నందులాగే ఉంది ఇందు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే నానమ్మ, తను మన నందులాగే ఉంది. మన నందు కూడా పెద్ద అయితే ఇలాగే ఉండేది. తను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది. ఒకవేళ మన నందు కాదేమో అపర్ణ. మన నందు అయితే నిన్ను చూడంగానే నానమ్మ అంటూ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేది కదా మరి తను ఎందుకు రాలేదో? అలా అయితే మన నందు కాదు అని అంటూ ఉంటాడు సుభాష్. అయితే మన నందు ఎక్కడుందోనండి అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇంతలో ఇక స్వరాజ్ అయితే తన స్నేహితుడితో అంటూ ఉంటాడు, రే, ఉదయం నాకు ఒక 20,000 30,000 ఒకేసారి క్యాష్ వచ్చేస్తాయేమో అనుకున్నానురా. సరిగ్గా రాక్షసి కారులో నుంచి దిగి నా ప్లాన్ అంతా కూడా చెడగొట్టేసింది అని అంటూ ఉంటాడు. స్వరాజ్ అయితే, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నేను వెళ్తుంటే కారు గుద్దింది, దాంతో నేను కింద పడిపోయాను. ఆ కారు చూస్తుంటే కోటీశ్వర్లు కారులాగే ఉంది. అప్పుడే నేను అనుకున్నాను, ఇప్పుడు బాగా డబ్బు వస్తుంది కదా అని చెప్పి. ఇంతలో ఇక గొడవ చేసి చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా రెచ్చగొట్టానురా. ఆ రెచ్చగొట్టేసరికి కారులో నుంచి దిగిందిరా బాబు. నేనే అనుకుంటే నాకన్నా జగమండిలా ఉంది. అసలు దాన్ని చూస్తుంటే ఏదో ఎన్నో జన్మల నుంచి గొడవ పెట్టుకున్నట్టే ఉందిరా బాబు అని అంటూ ఉంటాడు. స్వరాజ్ అయితే, ఎవర్రా అమ్మాయి? ఎవరో గొప్పింటి అమ్మాయి, సీసీ కెమెరాలో మొత్తం పడింది, పోలీసులకి ఫోన్ చేస్తాను, అరెస్ట్ చేయిస్తాను అని ఇలా ఎన్నో మాట్లాడి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను, ఏమీ చెయ్యలేకపోయాను అని అంటూ ఉంటాడు. స్వరాజ్ అయితే, నిన్నే భయపెట్టిందంటే ఎవరో నిన్ను భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీ ఇద్దరికి ఏదో ఎన్నో జన్మల రుణబంధం ఉండుంటుంది
అలా గొడవ పడుతూ ఒకటవుతారేమో అని అంటూ ఉంటాడు. పక్కన ఫ్రెండ్ అయితే నువ్వెక్కడికో వెళ్ళిపోతావేంట్రా అని అంటూ ఉంటాడు. స్వరాజ్, నీకు తెలీదురా, చాలామంది ప్రేమ ఇలా లవ్తోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు రాజువి కావాలంటే ఆ కోటీశ్వర్ల అమ్మాయి నీ భార్య అవుతుందేమో అని అంటూ ఉంటాడు. రే, నిజమేనంటావా? అయినా దాంతో ఎవరో ఎగుతారా బాబు, అదో బ్రహ్మరాక్షసి అని స్వరాజ్ అంటూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, మరి ఐశ్వర్యని రేఖ ఎలా విడిపించుకుంటుంది, మళ్ళీ ఇందు స్వరాజ్ ఎప్పుడు కలుస్తారు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అలాగే ఇందు స్వరాజ్ మళ్ళీ ఎదురు కావాలి, వీళ్ళ క్యారెక్టర్లు చాలా బాగున్నాయి అని అనేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి.